ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 38వ శ్లోకం। विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं श्रुतं। విషయవాంఛలతోనూ ఇంద్రియ సంయోగముతోనూ కలిగే సుఖములు మొదట్లో చాలా హాయిగా ఆనందంగా అమృతముతో సమానంగా ఉంటాయి. కానీ వాటి పరిణామాలు మాత్రం అత్యంత దుఃఖమును కలిగిస్తాయి. అవే సుఖములు విషయ మాదిరి కనిపిస్తాయి. వీటిని రాజస సుఖములు అని అంటారు. తరువాత రాజస సుఖమును గురించి వివరిస్తున్నాడు పరమాత్మ. రాజస సుఖము ధనము, ఆస్తి, పదవి, హోదా రావటం వలన ఇంద్రియముల సంయోగము అంటే కలయిక వలన ప్రాపంచిక సుఖముల కొరకు చేసే పనుల వలన కలుగుతుంది. ఆ సుఖం మొదట చాలా సుఖంగా, ఆనందంగా, ఇష్టంగా, అమృతంతో సమానంగా ఇంకా కావాలి అనేటట్టు ఉంటుంది. తుదకు ఆ సుఖమే అనంతమై దుఃఖంగా, విషంగా పరిణమిస్తుంది. దీనికి సులభమైన ఉదాహరణ, మొదటి లడ్డు తింటే తీయగా రుచిగా ఉంటుంది, రెండవది కొంచెం రుచి తక్కువగా ఉంటుంది, 5వ లడ్డు వెగట పుట్టిస్తుంది, తర్వాత లడ్డు విషంగా తోస్తుంది, రోగం తెస్తుంది, దుఃఖంగా పరిణమిస్తుంది. చేపలు పట్టేవాడు గాలానికి ఎగర కట్టి నీటి లోపల వదులుతాడు. గాలానికి కట్టిన ఎరను చూసిన చేప ఆ ఎర్ర చాలా రుచిగా ఉంటుంది అని ఆ ఎర్రను పట్టుకోబోయి గాలాన్ని తగులుకొని ప్రాణాలు విడుస్తుంది. కాబట్టి చూసినది, విన్నది, తాకినది నిజము కాదు. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే, అదే తుదకు విషంగా పరిణమిస్తుంది. పుట్టగానే భార్య భర్త విడివిడిగా ఉంటారు. కాలవశాత్తు వివాహం జరిగి వారు కలుస్తారు. కొంతకాలం తర్వాత మరణం వారిని విడదీస్తుంది. ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు. తర్వాత వారు కూడా పోతారు. అలాగే సంతానము పుట్టిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు. తర్వాత ఎవరికి వారు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. కాబట్టి వివాహం వలన కలిగే సుఖం, సంతానం వలన కలిగే దుఃఖం కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఇంకా ధనము, పదవి, హోదా గురించి చెప్పనవసరం లేదు, అవి మరీ తాత్కాలికం. అలాగే విషయ సుఖములు కూడా తాత్కాలికమైనవి. మొదట్లో స్వర్గ సుఖాలను మరిపిస్తాయి, కానీ క్షణికమైనవి. అవయవముల కలయికతో లభించే సుఖం అవయవములు విడిపోతే అంతం అవుతుంది. మొదట్లో అమృతంలాగా తోచిన సుఖం తుదకు విషప్రాయం అవుతుంది. దీనినే రాజస సుఖం అంటారు. ఈ సుఖం పాల మాదిరి కనిపించే విషం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రాపంచిక విషముల వలన కలిగే సుఖములు తుదకు దుఃఖంతో అంతమవుతాయని తెలిసి సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజస సుఖం మనలను మోసం చేస్తుందని, పై మెరుగులు తక్షణ సుఖాలను చూసి మోసపోవద్దని మనకు తెలియజేస్తాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాత్విక సుఖం మొదట్లో విషం మాదిరి ఉండి తుదకు అమృతంగా పరిణమిస్తుంది. అలాగే రాజస సుఖం మొదట్లో అమృతం మాదిరి ఉండి తుదకు విషంగా పరిణమిస్తుంది. ఏ సుఖం కోరుకోవాలో మన ఇష్టానికి వదిలేస్తాడు పరమాత్మ. 39వ శ్లోకం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం.
ఇంకా తామస సుఖం సోమరితనం, అలసత్వం, నిర్లక్ష్యం, మత్తు పదార్థాలు సేవించటం, నిద్ర వీటి వలన కలుగుతుంది. ఈ తామస సుఖం మొదటి నుంచి చివరి దాకా మనిషిని అజ్ఞానంలో మత్తులో ఉంచుతుంది, మోహాన్ని కలుగజేస్తుంది. సుఖాలలో నిద్ర సుఖం, సోమరిగా ఉండటంలో సుఖం, తిని కూర్చోటంలో ఉన్న సుఖం, ఇతరులను విమర్శించటంలో సుఖం, తనకు అంతా తెలుసు అనుకొని భ్రమపడటంలో ఉన్న సుఖం. ఈ సుఖాలన్నీ తామస సుఖాలు. కొంతమంది కూర్చునే నిద్రపోతారు, బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, స్కూల్లో నిద్ర. ఇటువంటి వారి ప్రవృత్తి తామసము. ఇది ఒక రకమైన మోహము. వీరు ఏ పని సక్రమంగా చేయలేరు. ఒకవేళ చేసినా ఏమాత్రం శ్రద్ధ లేకుండా అమితమైన నిర్లక్ష్యంతో చేస్తారు, లేకపోతే సగంలో ఆపేస్తారు, వాయిదాలు వేస్తారు. ఆఫీసుల్లో కూడా అధికారి ఇటువంటి వారి పనులు చెబితే చెడగొడతాడని భయం, చేసేవాడికి అన్ని పనులు అప్పగిస్తారు. అందుకని ఈ తామసికుడు సుఖంగా నిద్రపోతాడు, లేకపోతే ఇయర్ ఫోన్లో పాటలు వింటూ క్యాంటీన్లలో కాలక్షేపం చేస్తాడు. సాత్విక రాజసికుల మాదిరి వీడు సుఖపడతాడు, కానీ ఇటువంటి సుఖం తామస సుఖం అంటారు. వీరి జీవితంలో పురోగతి ఉండదు, ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అన్న సామెత మాదిరి ఉంటారు. నిద్రగొట్టు ముఖాలు, సోమరిపోతులు అనే పేరు తెచ్చుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోరు, మనలను కాదులే అని తుడిచేసుకుంటారు. వీరి జీవితం వ్యర్థముగా గడిచిపోతుంది. ఇప్పుడు అందరికీ ఒక సందేహం వస్తుంది, భార్యతో సుఖాలు అనుభవించకూడదా, నిద్రపోకూడదా, కోరిన వస్తువులను కొనుక్కొని సంతోషించకూడదా అని అనుకుంటారు. అన్ని సుఖాలు అనుభవించాల్సిందే, అందులో తప్పు లేదు. ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో అలా చేయాలి, కానీ అదే పనిగా అదే పని చేయకూడదు. అది స్వతంత్ర వజ్రయేత్. ఏదైనా చూసినా వినినా తాకినా అది మనకు అవసరమా అనవసరమా అని బుద్ధితో ఆలోచించి ఆ వస్తువును పొందాలి, కానీ చూసిందల్లా నాది కావాలి అని అనుకోవటం మూర్ఖత్వం. ప్రతివాడికి స్త్రీ పురుష సంయోగం వలన కలిగే సుఖం అందించాలని, తద్వారా సృష్టి కార్యమును కొనసాగించాలని వివాహ వ్యవస్థను పెట్టారు. ఏకపత్ని వ్రతమును ఆచరించమని మనకు రామాయణ మహాకావ్యాన్ని అందించారు. వాల్మీకి పరస్త్రీ వ్యామోహము వినాశనానికి దారితీస్తుంది అని రావణుని పాత్ర ద్వారా తెలియజేశారు. కులస్త్రీని అవమానిస్తే కులక్షయం అవుతుందని సుయోధనుని పాత్ర ద్వారా తెలియజేశారు వ్యాసుల వారు. తాను పరిపాలించవలసిన గాంధార రాజ్యమును వదిలిపెట్టి హస్తినలో తిష్టవేసి సోమరిలా తింటూ, కుయుక్తులు పన్నుతూ, ఇతరులకు హాని చేస్తూ తామసంలో మునిగిపోయి తుదకు సర్వనాశనానికి దారితీసిన పరిణామాలను శకుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుల వారు. కాబట్టి అన్నీ అవసరమే, కానీ ఎంత మేరకు అవసరమో అంతవరకే అనుభవించాలి. విచక్షణ బుద్ధిని కలిగి ఉండాలి. ఆహార నిద్ర మైథునాలే పరమార్థంగా భావించకుండా భగవద్ధ్యానము, దైవచింతన, సత్సంగము, గురుసేవ, పరోపకారము, నిష్కామ కర్మ, నిరహంకారము, నిర్మోహత్వము ఇవి కూడా పరమార్థాలుగా భావించాలి. ఇదే గీతా బోధ. 40వ శ్లోకం. న తదస్తి పృథివ్యాం దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుషుణ్ణైః. సత్వరజస్తమో గుణములు ప్రకృతి అంతా నిండి ఉన్నాయి. ఈ 3 గుణములతో కూడి ఉండని పదార్థము విషమయము. భూలోకంలో కానీ, దేవలోకములో కానీ, మానవులలో కానీ, దేవతలలో కానీ లేదు. మానవులు దేవతలు అందరూ
సత్వరజస్తమో గుణములకు వశవర్తులై ఉన్నారు. అర్జున, ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణముల కలయిక. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులలో, వస్తువులలో, చరాచర ప్రాణులలో ఈ 3 గుణములు ఉన్నాయి. ఈ 3 గుణాలు లేని వారు దేవతలలో కానీ, మానవులలో కానీ, భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ ఎక్కడా లేరు. అందరిలోనూ ఈ 3 గుణాలు నిండి ఉన్నాయి. ఒక్క పరమాత్మ మాత్రమే త్రిగుణాతీతుడు. మనం కూడా గుణాతీత స్థితికి చేరుకుంటే పరమాత్మలో లీనం అవుతాము. మనకు వంశపారపర్యంగా కొన్ని వ్యాధులు, లక్షణాలు వస్తాయి. తండ్రి నుంచి కానీ, తల్లి నుంచి కానీ షుగరు, బీపీ సంతానానికి సంక్రమించడం సర్వసాధారణం. అలాగే ప్రకృతి జైహి అని వాడారు. అంటే ఈ 3 గుణాలు ప్రకృతిలో నుండి పుట్టాయి. మనందరికీ ప్రకృతి తల్లి, తండ్రి. కాబట్టి ప్రకృతిలో నుండి పుట్టిన అందరిలోనూ ఈ 3 గుణాలు అంతర్గతంగా తమ ప్రభావాన్ని చూపుతుంటాయి అని తెలుసుకోవాలి. కాబట్టి అందరిలోనూ అంటే మంచివారిలోనూ, చెడ్డవారిలోనూ, మాధ్యే మార్గంగా ఉండే వారిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు లేనివాడు, లేని జీవి, జంతుజాలము, పశు పక్షాదులు, వృక్షజాలము, 3 లోకాలలో ఎవ్వరూ లేరు. ఏదీ లేదు. కాబట్టి ఈ 3 గుణాలను వివేకంతో, విఘ్నతతో, బుద్ధిని, విచక్షణను ఉపయోగించి వాడుకోవాలి. కానీ వాటి ప్రభావానికి లోను కాకూడదు. సత్వగుణము ఎక్కువగాను, రాజస తమో గుణములను వాటి మోతాదులోనూ ఉంచుకుంటే జీవితం సుఖమయం. హరే కృష్ణ.